అనే స్లోగన్స్ ఇవ్వండి. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసేది చాలా సంతోషం. ఈ రోజు చాలా బాగుంది. ఎందుకంటే 1930s లో అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందో మీరే తెలుసు బాబు సాబ్ గారు. ఒంటరి పోరాటం జీతాన్ని పరంగా పెట్టి మీ అందరి కోసం ఎవరు లేకపోయినా ఆయన ఒక్కడే చేసి అవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచాడు. కానీ ఎల్లకాలం ఆయన బతుకున్నాడు కదా, ఆ రాజ్యాంగంలో మీకు పొందుపరిచినటువంటి హక్కుల్ని మీరే కాపాడుకోవాలి. కానీ ఏమవుతుందంటే రాజకీయంగా మన ఓట్లు ఉన్నప్పటికీ, మన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, మన ఎంపీలు ఉన్నప్పటికీ మాట్లాడే పరిస్థితులు లేరు. ఆ రోజు కూడా బాబు సాబ్ గారు అదే అన్నారు, నాయన ఏదో ఒకటి మాట్లాడుతున్నా అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడండి, నేను పెట్టాను, మీరు అవి కాపాడండి అని ఆ రోజు ఆయన ఉండగానే పాప ఆయన కేకలేశారు. అయినా పరిస్థితులు ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. కానీ గత 50 సంవత్సరాలుగా ఈ దళితులు ఏదో బాగా ఇంప్రూవ్ అయిపోయారు, ఉద్యోగాలు వచ్చాయి అనుకుంటారు. ఉద్యోగం వచ్చిన ఒక చీఫ్ సెక్రటరీయో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లోడికో కూతురుకో ఒక బ్రాహ్మణ ఇచ్చి పెళ్లి చేస్తారా, లేకపోతే ఇంకో ఇచ్చి పెళ్లి చేస్తారా? చెయ్యరు కదా. ఆయన ఎంత సెక్రటరీ అయినా దళితుడే, రిటైర్ అయినా దళితుడే, చచ్చినా దళితుడే. అంతేత అదేమి వ్యవస్థ మారలేదు కాబట్టి వ్యవస్థ ఉన్నంత కాలం ఈ రిజర్వేషన్ ఉండాలి. దాన్ని అయితే మీరు అందరూ ఐక్యంగా ఉండడం పెద్ద కష్టంగా ఉంది. వీళ్ళు ఎలాగైనా విడదీయాలనుకున్నటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. మన దురదృష్టం మన మిత్రులే దానికి లొంగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా మిత్రులు ఏదో రోజు గ్రహిస్తారని ఆశిద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్దలు మనందరికీ చెప్పారు, కలిసి ఉంటే బలిసి ఉంటాం, విడిపోతే చెడిపోతాం. మనము చెడిపోతాం, వాళ్ళు చెడిపోతారు. ఒక గడ్డి పోస్తో చేసినటువంటి తాడు మొదటి బంధించగలదు, కానీ ఒక పోత బంధించగలదా? మందైనా ఇచ్చే. మిత్రులారా, మీరు బాగా పుస్తకమే మీ ఆస్తి, కాన్స్టిట్యూషనే మీ ఆస్తి. మీకు ఎవరికి డబ్బులు ఉండవు, మీరు ఎంత ఉద్యోగమైనా డబ్బు ఉండదు, ఏదో తినడానికి ఉండడానికి సరిపోతుంది తప్పితే. అత్యంత మీరు ఉద్యోగస్తులు కానీ, మామూలు వస్తువులు ఉద్యోగం కాని వాళ్ళు కానీ, కష్టం కానీ, కార్మికులు కానీ మీరందరూ కష్టపడి బాబు చెప్పినటువంటి పద్ధతిలోనే మనం నడుద్దాం. నడిచినంత కాలమే మీకు ఈ బానిసత్వం తిన్నొస్తుంటుంది. ఏ రోజైతే ఆయన మాట నేను మనందరం మళ్ళీ బానిసలు అయిపోతాం. మిత్రులారా, ఇప్పుడు మనం మాట్లాడొద్దు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఆపేయకుండా మండల స్థాయి వరకు కూడా తీసుకెళ్లి మండల కార్యక్రమాలు కూడా పెట్టడం గురించి అనేసి మనం ఈ జిల్లా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం 21వ తారీఖున కొత్తూరు మండలానికి సంబంధించి కార్యక్రమాన్ని జరుపుతున్నాం. దీనికి వ్యతిరేకంగా అందుచేత ఈ రిజర్వేషన్ విభజనకు సంబంధించి ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి మార్పులకి సంబంధించి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది మీ అందరికీ తెలుసు. ఇది అగ్రకుల కుట్రని కూడా మీ అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్నటువంటి అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు ఏకమై బాబాసాహెబ్ అంబేద్కర్ 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఐక్యతను దెబ్బతీయటానికి ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలన్నీ కూడా కుట్ర పన్నాయని, కాబట్టి మనం చైతన్యవంతులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మన ఐక్యతను నిలబెట్టుకుని ఈ దేశంలో ఆయన కోరుకున్నటువంటి విధంగా మన విముక్తి కొరకు ఈ ఐక్యత ద్వారానే, ఈ ఐక్య వేదిక ద్వారానే మనం ఈ అనగారిన ప్రజల విముక్తికి పాటుపడవలసినటువంటి అవసరం ఉంది. అది చాలా భవిష్యత్తుతో కూడుకున్నటువంటి సమస్య. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటు రాజకీయ పార్టీలకు కానీ, రాష్ట్రాలకు కానీ, పార్లమెంటుకు కానీ ఎవరికి కూడా అధికారం ఇవ్వకుండా దీన్ని తీసుకెళ్లి
రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ అంటే ఇది ఏ రాజకీయ పార్టీ కానీ పార్లమెంట్ కూడా అధికారం ఇవ్వకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా తెలివిగా దీన్ని తీసుకెళ్లి రాజ్యాంగానికి దానికి పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని విభజించే అధికారం అటు పార్లమెంటుకు కానీ ఇటు కేంద్రానికి కానీ లేక సుప్రీంకోర్టుకి కానీ దేనికి ఇవ్వటం లేదనేది మనం చాలా స్పష్టంగా గట్టిగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ భారతదేశానికి అని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ మన ఈ సందర్భంగా మన డాక్టర్ గౌరవనీయులు మనకి కలకాలంగా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి పెద్ద ఆయనతోటే ఈ కార్యక్రమాన్ని మనం ఈ జిల్లాలో మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆయన డాక్టర్ అంబేద్కర్ ఈయన మనకి ఈ రిమ్స్ డైరెక్టర్ గా కూడా జమ్స్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. మరి పిలిచిన కూడా మీ అందరి ఉత్సాహాన్ని చూసి తప్పనిసరిగా వచ్చి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాననేసి ఆయన ఒప్పుకోవడం చాలా సంతోషం. మీ అందరితో కూడా ఈ ధన్యవాదాలు.